ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. మీకు ఆర్థికంగా మీరు ఉండడానికి మీకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈనాడు గిరిజనుల యువకులకు గిరిదర్శక్ పేరు మీద ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని ఆదిలాబాద్ పోతే గోండులు ఉండొచ్చు, మహబూబాబాద్ ములుగు ఈ ప్రాంతానికి పోతే కోయలు ఉండొచ్చు, అచ్చంపేట అడవుల్లో పోతే చెంచులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలలో పోతే మా లంబాడ సోదరులు ఉండొచ్చు. ఈ గిరిజనుల బిడ్డలను ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడే నిజమైన ప్రజాపాలనను అందించినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకే టూరిజం శాఖ నుంచి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక స్లోగన్ తీసుకొని ఎండోమెంట్ టూరిజం, ఫారెస్ట్ టూరిజం, ఈరోజు అన్ని టూరిజంలను అభివృద్ధి చేసి వీళ్ళకందరికీ ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతోని గిరిదర్శక్ కార్యక్రమాన్ని తీసుకొని ఆ పిల్లలకి ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్నాం. మీరు ఎవరైనా మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారా, మన దగ్గర అద్భుతమైన సహజ వనరులు ప్రకృతి సంపద ఉన్నది. మనం మన ఊరిలో పోవట్లేదు. మీరు ఒకసారి బొగతా వాటర్ ఫాల్స్ కానీ, ములుగు అడవి ప్రాంతంలో కానీ, లేకపోతే నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కానీ, ఇవన్నీ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రాలు. మా జూపల్లి కృష్ణారావు గారు వాటిని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అక్కడ గైడ్స్గా లోకల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ట్రైబల్ పిల్లలందరికీ మన స్కిల్స్ యూనివర్సిటీలో ఒక సర్టిఫికెట్ కోర్స్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పాలి. ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, హిందీ ఇంగ్లీష్ భాష మీద వాళ్ళకు కొంత పట్టు నేర్పితే ఎవరు టూరిస్ట్ వచ్చినా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళతోని వ్యవహరించే విధానంలో మార్పు వస్తుంది. ఫైన్ ట్యూన్ చేయడం, ఫినిషింగ్ క్లాసెస్ వాళ్ళకి చెప్పాలి. దానికోసం ఒక 6 months సర్టిఫికెట్ కోర్సు పెట్టండి స్కిల్ యూనివర్సిటీలో. వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వండి. 6 నెలలు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళకు 2000 3000 ఖర్చులకు ఇస్తే ఆ పిల్లలు ఇక్కడ ఎక్కడైనా ఉండి నేర్చుకుంటారు. కాబట్టి స్కిల్స్ యూనివర్సిటీలో ఈ పిల్లలకి మనము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీని కూడా ఏ విధంగా వాడాలి, లొకేషన్స్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, లేకపోతే టూరిజం స్పాట్స్ని ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో టూరిస్ట్కు చూపించే అవకాశం, అక్కడికి తీసుకెళ్ళడానికి అవసరమైన, అదేవిధంగా ఈ ట్రావెల్ చేసే టైంలో వాళ్ళని ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలో ఇవన్నీ కూడా పోలీస్ శాఖకు అదేవిధంగా స్కిల్స్ సంబంధించిన శ్రీధర్ బాబు గారికి సమన్వయం చేసుకొని వాళ్ళకి శిక్షణను అందించాల్సిందిగా వాళ్ళను ఒక అభివృద్ధి పదం వైపు నడిపించే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తక్కువ సమయంలో 2 రోజుల క్రితమే మనం అనుకున్నాం. తక్షణమే ఈ కార్యక్రమాలను అన్నిటినీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఒక స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు ఆనరబుల్ సీఎం గారు వారి సందేశంలో. ఫ్యూచర్ సిటీ అంటే సమగ్రమైన అభివృద్ధితో నగరానికి మరో మణిహారంగా ఉంటుందన్న శుభ సందేశం ఇచ్చిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా గిరి దర్శక్ నియామక లేఖలు ఉబ్బా మోహన్ సన్ ఆఫ్ సూర్యారావు, గౌరవనీయులైన సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు, డీజీ గారు, కమిషనర్ గారు, రోహిత్ రాజ్ ఐపీఎస్, భద్రాద్రి కొత్తగూడెం ఉబ్బా మోహన్ సన్ ఆఫ్ సూర్యారావు, తర్వాత బాబు కార్డులే శివ, మడకం సోను సన్ ఆఫ్ మారయ్య, పడకం సోను సన్ ఆఫ్ మారయ్య, తర్వాత కాక దినేష్ కుమార్ సన్ ఆఫ్ లక్ష్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన ఆదివాసీ యువకులు నూప సంటి సన్ ఆఫ్ గంగయ్య, పర్మిక రవి సన్ ఆఫ్ కృష్ణ, కణితి ముత్యాలరావు సన్ ఆఫ్ బాబురావు, వంజం దేవా సన్ ఆఫ్ దూలయ్య, వజ్జ విజయభాస్కర్ సన్ ఆఫ్ లక్ష్మణరావు,
తర్వాత బొర్రా ఉదయ్ కుమార్ సన్న ఫ్రాములు, కోరె మధు